గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు ఓవరాల్గా అసెంబ్లీ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతుంది. చాలా అంటే అసలు ఇష్యూస్ పక్కన పెట్టి కాళేశ్వరం ఇట్లాంటి ఇష్యూలు కాస్త పక్కన పెట్టి కాంగ్రెస్ హామీలు పక్కన పెట్టి రకరకాల వ్యక్తిగత బీఆర్ఎస్ని మాత్రమే చాలా సీరియస్గా టార్గెట్ చేసినట్టు బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని మరొకసారి కాంగ్రెస్ టార్గెట్ చేసినట్టు కనిపించట్లే. నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలకి ప్యానలిస్టులకు కూడా నమస్తే. వెంకట్ గారు, మాట్లాడు. ఒక విషయం తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే నేను చెప్పినాను, మళ్ళా కూడా అది రిపీట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజం చూస్తా ఉంది, లక్షలాది మంది మన వీక్షకులు ఉన్నారు కాబట్టి 99 ఛానల్ కి వాళ్ళందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు ఎవరితో బంధం ఉన్నది, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరు ఎవరితో విడిపోయి ఉన్నారు అనేది తెలియడం కోసము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కామారెడ్డి ఎన్నిక జరిగింది, మన జనరల్ ఎలక్షన్ లో కామారెడ్డిలో ఎన్నిక జరిగింది. కామారెడ్డిలో ఎవరు గెలిచిండ్రండి? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఎవరిని ఓడగొట్టినామండి? కేసీఆర్ ని, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మేము ఎవరితోటో కుమ్ముక్కయ్యో లేదనుకుంటే బంధాలు పెట్టుకోనో అనుబంధాలు పెంచుకొని ఉంటే ఆ పరిస్థితి ఉండదు కదా. ఎవరు ఓడిపోయిందండి? గజ్వేల్లో మా ఈటెల రాజేందర్ గారు ఓడిపోయింది, కేసీఆర్ గారు గెలిచిండ్రు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోసము వాళ్ళు వీళ్ళు ఒకటి అని చెప్పి ఇంతకుముందు సత్యం గారు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని వాళ్ళు అంటారు, వాళ్ళు ఒకటే అని వీళ్ళు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆపినరు అని అంటారు. ఇవన్నీ జనాలు చూసే వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారండి. ఇంత దిగజారి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. ఒక భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ కావాలనుకుంటే మేము మిత్రపక్షంగా ఆహ్వానించడం కోసం ఎన్నో పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఎన్నో పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు కేవలం ఒక సీట్ కోసమో, ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో, లేకుంటే ఒక ఎంపీ సీట్ కోసమో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రెండో విషయం, ఈరోజు భారతీయ జనతా పార్టీ గౌరవంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది. ఈ భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి గౌరవప్రదమైన గుర్తింపునిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము మీరు వద్దు మా వాడు కాదు అనుకున్న పివి నరసింహారావు గారికి ఈరోజు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి. అందుకనే ఈరోజు భారతీయులందరూ ముఖ్యంగా తెలుగు ప్రజలు జేజేలు కొడుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన ఈ చిన్న కార్యక్రమము, దీన్ని ఏదో మళ్ళీ మేము రాజకీయ లబ్ధి కోసం చేసినామని కాదు. విషయం ఏంటనంటే, మొన్న బీహార్ కు సంబంధించిన నేత కర్పూరి ఠాకూర్ గారికి, అదేవిధంగా అద్వానీ గారికి, పివి నరసింహారావు గారికి, స్వామినాథన్ గారికి, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారికి ఎక్కడన్నా ఇక్కడ రాజకీయాలు కనిపిస్తున్నాయండి? భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పెద్దలు ఎన్నికల ముందు ఓట్ల కోసం వారిని ప్రచారం చేసుకుంటారనే అపవాదు కూడా ఎదుర్కొంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మాకేం అభ్యంతరాలు లేవు. మేము ఇటువంటి మంచి పని చేస్తా ఉంటే మాకేమన్నా అపవాదం వస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. వెంకట్ గారు, మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు పివి నరసింహారావు గారికి దక్కాల్సిన గౌరవం, ఎప్పుడో దక్కాల్సిన గౌరవం, సంతోషం. తెలుగు బిడ్డకు దక్కాల్సిన గౌరవం ఇప్పుడు దక్కింది. ఒక తెలుగు బిడ్డకు ఫస్ట్ టైం గా అట్లాంటి అత్యున్నతమైన గౌరవం దక్కింది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. డౌట్ లేదు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తా. నేనేమంటున్నానంటే, వీళ్ళు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను రేపు 13వ డేట్కి బస్సు తీసుకొని మా ఎమ్మెల్యేలను అందరూ దొరుకుని పోయి మేడిగడ్డ అందాలను చూయిస్తా, మేడిపండు లాంటి మేడిగడ్డ అందాలను చూయిస్తా అని చెప్తా ఉన్నాడు. డౌటే లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు జగమెరిగిన సత్యం, ప్రపంచానికి తెలిసిపోయింది. మేడిగడ్డ కుంగిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళా కొత్తగా మీరు బస్సును తీసుకొని ఎమ్మెల్యేలను తీసుకొని పోయి వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్సా అండి? ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్సా ఎమ్మెల్యేలు? మళ్ళా ఇదంతా కాలయాపన చేయడం కోసము, లేదనుకుంటే మీరు ఆ కాంట్రాక్ట్ కంపెనీలతోటో, లేదనుకుంటే ఇంకెక్కడో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు
విచారణ అంటారండి. ఏం విచారణ చేస్తారు? ఏం కొత్తగా నిజాలు తెలుసుకుంటారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అధికార దుర్వినియోగం జరిగింది అని చెప్పి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంటే దాని మీద చర్యలకు ఉపక్రమించకుండా మీరు మళ్ళీ దిలీప్ గారు నేను అదే టాపిక్ వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ సత్యం గారు, ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రావడం లేదు. అసలు కేసీఆర్ ఎందుకు రావడం లేదు? లోగడ సమావేశాలకు రాలేదు, వారికి అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ సమావేశాలకు అంటున్నారు. ఇవాళ పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే చెప్పారు. ఒక ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం అగౌరవం. కానీ సేమ్ టైంలో టీఆర్ఎస్ నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? కేసీఆర్ను చాలా చిన్నగా చూపే ప్రయత్నం, చిన్నగా చూసే కుట్ర, వారి చాంబరు కట్ చేయడం, ఆ అసెంబ్లీలో వారికి గౌరవం లేకపోవడం, ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారని ఓవరాల్గా ఆ వర్షన్ ఈ వర్షన్ ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా కేసీఆర్ని చిన్నగుచ్చే అంశం ఏదైనా కాంగ్రెస్కు బెడిసి కొడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, బీజేపీ అయినా ఉద్యమించింది మాత్రం కేసీఆరే. ఆ గౌరవం ప్రజలకు ఉంది. వాళ్ళు చేసిన తప్పుల 5-6 తోటి అధికారం పోయింది, అది వేరే విషయం. ఇదే సందర్భంలో ఆయన రూము పెద్దదాన్ని చిన్న చేస్తే ఆయన చిన్న చేయటం సాధ్యం కాదు. కాబట్టి ప్రజల్లో ఆయన రాజకీయాలని, ఆయన తప్పుల్ని ఎండగట్టాలి తప్ప ఇటువంటి చేష్టలు ఇప్పుడు మన ఆంధ్రాలో అబ్సల్యూట్గా ఉన్నటువంటి జగన్ 50% వచ్చాడు. ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత సానుభూతి మొత్తం పెరిగింది. ఇవాళ సర్వేలో 17 తెలుగుదేశానికి వస్తాయి, వైసీపీకి 8 వస్తాయని ఇండియా టుడే సర్వే చెప్పింది పార్లమెంటు. ఆ స్థితికి తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ని చిన్నబుచ్చే ప్రయత్నం, కేసీఆర్ని వ్యక్తిగత అనేటువంటిది పెద్ద దానివల్ల ప్రయోజనం ఉండేది. ఇది మొదటి అంశం. రెండవది, కేసీఆర్ అవతల తెలంగాణ భవన్కు పోతే ఆ విమర్శ వచ్చేది కాదు. ఆయన అనారోగ్యం కూడా పెద్ద మనిషి, అవసరమైనప్పుడు వస్తాడని సమర్థించుకోవచ్చు. కానీ అవతల తెలంగాణ భవన్కి పోయి యువతల బిఎస్సి సమావేశానికి కానీ, గవర్నర్ అడ్రస్ చేసిన సమావేశానికి కానీ రాకపోవడం ఖచ్చితంగా విమర్శకు తావిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బిఎస్సి ఈజ్ ఎ కాంపోనెంట్ టు డిసైడ్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ పాలసీ మ్యాటర్స్. కాబట్టి ఎంతకాలం నడపాలి, ఏ విషయాల మీద నడపాలి, చర్చకి ఏ విషయాలు ఆగండి, ఇవి నిర్ణయించేది బిఎస్సి. కాబట్టి ఒక బిఎస్సి సమావేశానికి వచ్చిపోయి ఉంటే అది ఒక గంటో అర్ధగంటో దానికి వచ్చిపోయి ఉంటే ఆయనకు భౌతికంగా కూడా శ్రమ ఏం కాదు. తర్వాత గవర్నర్ ప్రసంగం అప్పుడు